హాయ్ ఫ్రెండ్స్. జపాన్లో వచ్చిన ఒక కొత్త వైరస్. ఈ వైరస్ అనేది కోవిడ్ కన్నా చాలా డేంజరస్. ఎలా అంటే ఈ వైరస్ వచ్చిన 48 గంటల్లోనే ప్రజలు చనిపోతున్నారట. సో ప్రజెంట్ అయితే జపాన్లో ఉన్న సైంటిస్టులు ఈ వైరస్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది కావచ్చని భయపడుతున్నారు. ఈ వైరస్ పేరు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఈ రోగం రావడానికి రీజన్ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా గ్యాస్. అండ్ ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి కొన్ని టాక్సిక్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మన బాడీ కొంచెం కొంచెంగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే మన బాడీలో ఉన్న టిష్యూస్ ఎవరో కొరుక్కొని తింటున్నట్టు తగ్గిపోతాయి. దీంతోపాటు షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. అండ్ అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి కలిసిపోయి మన బ్లడ్లో ఉండే ఆర్గన్స్ అన్నిటికీ పాకుతుందట. అండ్ ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయి వెంటనే మనిషి చనిపోతున్నారు. ప్రజెంట్ ఈ ఇయర్లో జపాన్లో దాదాపు 100 మంది ఐడెంటిఫై అయ్యారు. అండ్ ఇందులో దాదాపు 30%కి ఎక్కువ మంది చనిపోయారట. అండ్ ఆల్సో దీనికన్నా ప్రాబ్లమేటిక్ మ్యాటర్ ఏంటంటే ఈ రోగం వచ్చిన సగం మందికి వారి బ్యాక్టీరియా అనేది ఎలా ఇన్ఫెక్ట్ అయిందనేది సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.